హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఒక చిన్న పెయింట్ వేయాలనిపించింది. సరదాగా పెయింట్ అనేది వేసాను. అంటే చిన్న వాల్ డెకరేట్ కింద చేద్దామనేసి పనికిరాని అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా చేశాను. సింపుల్గా చేశాను. చిన్నపిల్లలు చేసుకునే చాలా సింపుల్ అన్నమాట. ఈ క్లే అయితే మనం రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఇది అయితే సాఫ్టీ కానీ ఎక్కడని బ్రేక్ లేకుండా వస్తుందండి. లేదంటే ఇలా బాగా మనం క్లే అయితే ఇలా సాఫ్టీ కానీ ఒక అట్ట ముక్క తీసుకుని దాని మీద చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇలా అయితే చేసుకోవాలి. తర్వాత అయితే నేనైతే ఇప్పుడైతే కలర్ వేసుకున్నాను కదా, బ్లాక్ కలర్. దీనికైతే మొత్తం క్లే అంతా ఇలాగా మొత్తం 4 సైడ్స్ అంటించేసి ఇక్కడ గమ్ము పెట్టుకుని కూడా అంటించుకోవచ్చు. లేదంటే ఇలా నార్మల్గానే అది క్లేకి గమ్ ఉంటుందండి, కొంచెం అలా అయినా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దీనికి ఫ్లవర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చిన్న ఫ్లవర్ కింద ఆ బార్డర్ని అలా వదిలేయకుండా ఈ విధంగా నేనైతే డిజైన్ కింద టూల్స్ ఉంటాయి కదండి, దాంతో అయితే ఇలాగ ప్రెస్ చేశాను. ఇవి మీషోలో తీసుకున్నానండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. నేను చేసిన దాంట్లో విష్ లింక్లో ఉంటాయి, చూసుకుని పర్చేస్ చేసుకోండి. ఈ విధంగా అయితే మొత్తం అయితే అంటించేసాను. ఆ తర్వాత అయితే ఇలాగ డిజైన్ చేసుకున్నాను మొత్తం క్లేన్ అంతటిని. ఇప్పుడైతే చిన్న ఫ్లవర్ అయితే పెడదాం. నేను రౌండ్ అయితే తీసుకుని రౌండ్ అయితే పెట్టాను. మామూలుగా మనం ఇక్కడ కొంచెం గమ్ అయితే అంటిస్తాము. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి స్టోన్స్ అంటించుకునే గమ్ ఉంటుంది, దాంతో అయినా పర్లేదు. గమ్ ఉంటుందండి, అయినా పర్లేదు. ఇక్కడైతే 2 బాగా యూజ్ అవుతాయి రావడానికి. ఇక్కడైతే నేను పెటల్స్ని రెడీ చేసుకుంటున్నాను. చిన్నవి ఉండి చాలా చిన్నవి తీసుకున్నాను. ఇలా అయితే మొత్తం అయితే ఫ్లవర్ కింద అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ కాడ కింద ఇలా పెట్టేసాను. ఆ తర్వాత సేమ్ అలాగే గమ్ రాసేసి అంటించేసాను. చాలా ఈజీగా మన ఇంట్లోనే పిల్లల చేత చేయించిన యాక్టివిటీస్ కింద కూడా చేయించవచ్చు. మనం డెకరేషన్ కింద కూడా సరదాగా ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే నేను లీవ్స్ కింద పెట్టాను. ఇక్కడ మీకు నచ్చిన టైప్లో చేసుకోవచ్చు. నేనేది సరదాగా ఈ విధంగా చేశాను. ఇప్పుడైతే నేను బ్లూ కలర్ తీసుకుని ఇక్కడైతే స్కై ఉన్నట్టు స్కై కింద వేద్దామని స్కై కలర్ అయితే చేశాను. దాన్ని లైట్ బ్లూ కలర్ తీసుకుని వైట్ కూడా మిక్స్ చేస్తే ఈ కలర్ అయితే వస్తుంది మనకి, స్కై కలర్ టైపు. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను మొత్తము. ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్నైతే ఒక చందమామలాగా ఉంచుదాం అనుకున్నా, మళ్ళీ మార్చేసాను. మళ్ళీ ఫ్లవర్ వేద్దాం అనుకున్నాను అక్కడ, అందుకనేసి మళ్ళీ దాన్ని మార్చేసి ఫ్లవర్ కింద అయితే వేసేసాను. అక్కడ కూడా కలర్స్ అయితే నాకు అనిపించింది ఇక్కడ కూడా క్లే పెట్టి కలర్స్ వేయాల్సింది అనిపించింది. కలరింగ్ చేసిన తర్వాత తేడా అయితే తెలిసింది. సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం టైం అయితే స్పెండ్ చేస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేనైతే బర్డ్స్ ఎగురుతున్నట్టు వేస్తున్నాను. ఇలా అయితే లుక్ చాలా బాగుంది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ దీన్ని వేరే విధంగా చేద్దామనేసి మళ్ళీ వేరేగా క్రియేట్ చేశాను. ఇలా అయితే బాగుందనిపించింది. మళ్ళీ అలా చేయడం వల్ల కొంచెం నాకు ఎందుకో నచ్చలేదు. మళ్ళీ మార్చేసాను. చూడండి ఏ విధంగా మార్చాను. నేను సరదాగా మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా చేశాననేసి పెయింటింగ్. మళ్ళీ ఇక్కడైతే ఎల్లో కలర్ వేసాను. దీన్ని ఒక ఫ్లవర్ కింద బర్డ్ వేద్దాం అనుకున్నా,
లేదు మళ్ళీ బర్డ్ ఎందుకు అని అనేసి, పెద్దగా ఉంది ఇదే బర్డ్స్ కదా అని అనేసి మళ్ళీ అక్కడ నాకు అనిపించింది, ఇది వద్దు అని అనిపించింది. చూసారా ఇలా వేసాను ఫస్ట్ మళ్ళీని. అది సన్ కింద ఎల్లో కలర్ కింద వేద్దాం అనుకున్నా, మళ్ళీ అదేమో అలా వచ్చింది. ఆ తర్వాత ఏమో ఫ్లవర్కి కలర్ వేసేద్దాం అనేసి మళ్ళీ పింక్ కలర్ తీసుకుని కలర్ వేసాను. ఓకే బాగానే అనిపించింది. మళ్ళీ వైట్ వేసి వేయవలసింది కలరు, అంతగా కనిపించట్లేదు అనిపించింది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడంతా బాగానే ఉందా అనిపిస్తే, అంతగా నాకు సింగిల్గా అయిపోయింది అని అన్నట్టు అనిపించింది. మళ్ళీ నేను అనుకున్నాను, మళ్ళీ ఈ బార్డర్కి కలర్స్ ఇస్తే బాగుంటుంది కదా అని ఆ హోల్స్లో ఒక్కొక్క కలర్ 2 టైప్స్ కలర్స్ తీసుకుని కలర్స్ వేసేసాను. ఆ తర్వాత అయితే ఇలా మొత్తం అయితే ఒక్కొక్క కలర్ వేసుకుంటూ వచ్చేసాను. 2 కలర్స్ యూజ్ చేశాను, ఒకటి రెడ్ ఒకటి ఎల్లో కలర్ యూజ్ చేసి ఇలా మొత్తం అయితే ఫిల్ చేసేసాను బార్డర్ అంతని. ఇక్కడ సింగిల్ వేసిన తర్వాత ఒకటి గ్రాస్ కింద తీద్దామని అనేసి గడ్డి కింద వేసాను. ఇలా వేస్తే అప్పుడు లుక్ మారింది, బాగుంది అనిపించింది. మళ్ళీ ఇక్కడ కలర్ అయితే మార్చేస్తున్నాను, ఎల్లో కలర్ వేస్తున్నాను. నాకు అది అంతగా మంచిగా కలర్ అనేది కనిపించట్లేదు అనిపించింది. మళ్ళీ ఎల్లో కలర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ ఏదో తక్కువైంది అనిపించింది. ఇక్కడ సరే మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ వేసేద్దామని ఇలాగా ఫ్లవర్ వేస్తాను. ఇలా ఫ్లవర్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు బాగుంది అనిపించింది. మళ్ళీ ఇక్కడ క్లే పెట్టి ఫ్లవర్కి కలర్ వేయాలనిపించింది. ఇంకా ఎలాగో వేస్తాను కదా అని ఇంకా అలా ఉంచేసానండి. ఇప్పుడైతే నేనైతే దీనికైతే ఎలా స్టిక్ చేశానంటే, మనకి డబుల్ టేప్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాంతో అయితే వెనకాల స్టిక్ చేసుకుని నేనైతే గోడకైతే అంటించానండి. ఇది కూడా చూపిస్తాను. ఆఖరికి అయితే ఇలా వచ్చిందండి. పర్లేదు బాగానే అనిపించింది. ఆఖరికి పూర్తయిన తర్వాత ఇది వచ్చేసి ఒక పావు గంట పట్టింది అంతేనండి టైము, ఎక్కువేం తీసుకోలేదు. ఇక్కడ డబుల్ టేప్ స్టిక్కర్ని అయితే అంటించేసి గోడకైతే అంటించాను. ఇప్పుడు చూస్తే ఫైనల్గా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.